ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి అన్నారు. మూత్రశాలలు నిర్మించిన ప్రాంతాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని అధికారులను కోరారు. అత్యంత ప్రాధాన్యత గల కట్టమైసమ్మ దేవాలయం మరి దేవాలయానికి ఆనుకొని మూత్రశాలలు కట్టిండ్రు. సిరిసిల్లాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే ప్రతి ప్రక్రియను మేము వేలెత్తి చూపెడుతున్నాం. ఇక్కడ 10 సంవత్సరాలుగా స్థానిక శాసనసభ్యుడు ఏవైతున్నాడో ఆయన నాస్తికుడు కనుక ఆయనే ఉన్న పీరియడ్లోనే ఈ కార్యక్రమం జరిగింది. గుడికి కాకుండా పక్కకుంటుండే యూరినర్లు వాళ్ళు కావాలని ఈ మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తుందో తెలియదు. స్థానికంగా వీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా ఈ టెంపుల్కు ఆనుకొని యూరినర్స్ కట్టిర్రు. అదే పక్కకు ఖాళీ వే ఉన్నది, ద్వారం ఉన్నది, అట్నుండి బస్టాండ్కి పోవాల్సిన దారి ఉన్నా కూడా ఆ దారిని పక్కకు అట్లే వదిలిపెట్టి ఇందులో మూత్రశాలలు కట్టిండ్రు. మరి అదైతే దారి ఇటు పెట్టి ఈ మూత్రశాలను అటు షిఫ్ట్ చేయమని చెప్పి రమణాచారి గారు కమిషనర్ ఉన్నప్పుడు కానీ, సమ్మయ్య గారు కమిషనర్ ఉన్నప్పుడు కానీ 2-3 పర్యాయాలు మేము హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి వాళ్ళకు అప్లికేషన్ పెట్టినాం, సూచన చేసినాం. అయినా కానీ పట్టించుకునే పాపన పోలేదు.